ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ తలకాయ కర్రీ వండుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, తలకాయ తీసుకుందాం. మనకి 2 కేజీల తలకాయ కూర అయినది. దాంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్, అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, కారం మనం అక్కడ ఉన్నది. మనం తలకాయ తీసుకొచ్చుకున్న తర్వాత ఈ తలకాయని కొంచెం వాటర్లో కొంచెం ఉప్పేసి కడుక్కుందాం ఫ్రెండ్స్. పొయ్యి ముట్టించాం. నేను కుక్కర్ గిన్నె పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వస్తాను. ఐదు స్పూన్ల ఆయిల్ పోసాను. కొంచెం మంట ఎక్కువ పెట్టిన తర్వాత వేడయ్యేదాకా చూస్తాను. మంట వేడెక్కిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. బగారా ఆకేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా బగారా ఆకేస్తే మంచిగా ఉంటుందంట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ జీలకర్ర వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఆయిల్ మంచిగా వేడెక్కింది. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాత ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక నిమిషం మంచిగా ఆయిల్లో ఉల్లిగడ్డలు విడివిడిగా అయిపోతాయి. ఇప్పుడు ఇలా ఆనియన్స్ కొంచెం వేడెక్కగానే ఫ్రై కాగానే కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, అల్లం మంచిగా ఫ్రెష్గా దంచాను. గుమ్మగుమ్మల వాసన వస్తున్నది. మీకు చెప్పాను, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, అల్లం వెల్లుల్లి మనం ఎప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే దాని సువాసన ఉంటుంది ఫ్రెండ్స్. అల్లాన్ని వెల్లుల్లిని మనం దంచి గిన్నెలో పెట్టుకుంటే మొత్తం వాసన పోతుంది, టేస్ట్ ఉండదు, ఏముండదు. మంచిగా చూడండి, స్మెల్ బాగా వస్తున్నది. ఇది కొంచెం అల్లం వెల్లుల్లి మంచి దీంట్లో డీప్ ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. మంచిగా అల్లం వెల్లుల్లి వాసన గుమ్మగుమ్మలు ఆడుతుంది. సువాసన వెదజల్లుతుంది. వాసన విలుస్తుంటే అల్లం పేస్ట్ సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు వేసిన తర్వాత మంట తక్కువ పెడతాం, లేదంటే పసుపు తొందరగా నూనెలో మాడిపోతుంది. ఒక్క 2 నిమిషాలు ఉంచుతాం ఇలా. చూడండి ఫ్రెండ్స్, వేస్తున్నాను తలకాయ. మంచిగా వాటర్లో కడిగాను. వాటర్ రాకుండా మనం కొన్ని పీసెస్ పట్టుకొని వేసుకుందాం. ఫ్రెండ్స్, మొత్తం ఇప్పుడు తలకాయ కూర మొత్తం గిన్నెలో వేసినాం, బౌల్లో వేసినాం. మనకి ఒక 2 నిమిషాలు ఉంచుదాం. ముక్కలు పెద్దగా ఉన్నాయి అనుకుంటున్నారేమో. ఇవి మొత్తం ఉడికిన తర్వాత చిన్నగా అయిపోతాయి. మరీ చిన్నగా కొట్టించినాం అనుకోండి, తలకాయ ముక్కలు అనేవి ఏమైతాయి అనుకున్నారు, గుజ్జు అయితే మనం తినడానికి ఏమి ఉండవు. ఇక పులుసు లోపల వస్తాయి, అవి ముక్కలు మన గొంతులో పోతాయి. అందుకనే తలకాయ ముక్కలు అనేవి కొంచెం పెద్దగానే కొట్టించుకుంటే బెటర్ అన్నమాట. ఒక 5 నిమిషాలు పెట్టి తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు తలకాయ కూర కలుపుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకోవడానికి ఇష్టం వచ్చినట్టు కలుపుతుంది ఫ్రెండ్స్, మామూలుగా కలుపుకోవాలంతే. కలిపిన తర్వాత నేనైతే ఇలా వేసుకుంటాను. ఒకసారి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం. సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్, సగం. ఒక స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు లైట్గా ఇలా. ఇప్పుడు మనం ఎందుకు వాటర్ పోసామంటే ఫ్రెండ్స్, ఇందులో
తలకాయలో వాటర్ అనేది వస్తుంది. మనం 2 నిమిషాలు బాయిల్ చేసినాం కాబట్టి వాటర్ అనేది ఇంకిపోయింది. అందుకనే కొన్ని వాటర్ పోసుకున్నాం. నేను కుక్కర్కి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. కుక్కర్కి పెట్టుకొని ఒక 5 to 6 minutes, ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా ఉంచుతాను ఫ్రెండ్స్. 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి తీసి చూస్తాను. మనం చింతపండుని నానబెట్టుకుందాం. చింతపండు నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్. మనకి తలకాయ విజిల్ వచ్చేలోపు చింతపండు అనేది గుజ్జు మంచిగా నానుతుంది. నానిన తర్వాత చింతపండు పులుసు పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు కుట్టుకుట్టిన తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత లాస్ట్లో దించుతాం. ఒక 5 to 6 minutes 8 minutesలో దించుతూ ఉన్నాగా ఫ్రెండ్స్ మనకు తలకాయ లోపల కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఏమొచ్చిందో తెలుసా? బ్రెయిన్. ఈ బ్రెయిన్ని ఫ్రై చేసుకోవచ్చు. మరి తలకాయ పులుసు లోపల కూడా అది ఉడికేటప్పుడు పైన వేసేసి ఒక 5 minutes 6 minutes అలా ఉంచితే ఈ బ్రెయిన్ కూడా సింపుల్గా తొందరగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఈ బ్రెయిన్ నోట్లో వేసుకుంటే కోడిగుడు కంటే మంచిగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్. విజిల్ రావడానికి రెడీ ఉంది. విజిల్స్ వస్తున్నాయి చూడండి. ఉడుకుతుంది కూర. ఫస్ట్ విజిల్ స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నాను ఫ్రెండ్స్, విజిల్ రావడానికి ప్రయత్నిస్తున్నది. విజిల్ వస్తున్నది చూడండి. చూడండి ఫ్రెండ్స్, రెండో విజిల్ రావడానికి రెడీ ఉంటున్నది. రెండో విజిల్ వస్తున్నది. సెకండ్ విజిల్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. చూడండి విజిల్ ఫ్రెండ్స్, థర్డ్ విజిల్ కూడా వస్తున్నది. 4th విజిల్ వస్తుంది ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూగా తీయాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకనే 5th 6th 7th విజిల్స్ని స్కిప్ చేస్తున్నాం. డైరెక్ట్ 8th విజిల్ అప్పుడు వీడియో పెడతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 8th విజిల్ వస్తున్నది. 8th విజిల్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, 8 విజిల్స్ వచ్చినాయి. ఒక 2 నిమిషాలు మనం అదే ఆవిరికి ఉండనిస్తే లోపల తలకాయ అనేది మంచిగా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. మనం విజిల్ మూత తీసినాం. మంచిగా ఉడికిందో ఉడకలేదో టెస్ట్ చేద్దాం. ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకి తలకాయ ఉడికిందా ఉడకలేదో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఇలా తీసి ముక్క నోట్లో వేసుకోవాలా? కాదు, ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొన్ని వాటర్ పోసుకోవాలన్నమాట. ఇంకో ఫ్రెండ్స్, మన తలకాయ ఉడికిందా ఉడకలేదంటే ఒక ముక్క అంటే ఒక ముక్క కాదు, 2 ముక్కలు ఇట్లా వాటర్లో వేస్తాను. ఒకటి మెత్తడి ముక్క వేస్తాను, ఒకటి ఇలా బోన్ ఒకటి వేస్తాను. వేసిన తర్వాత ఇలా తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా తీసుకొని ఇలా చూస్తాను. ఉడికింది ఫ్రెండ్స్. చూడండి, మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. అప్పుడు ఇలా ఒక ముక్క ఉడికింది, కాలుతుంది కూడా ఫ్రెండ్స్. ఇలా ఉడికింది, ముక్క కూడా ఊడొస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని ఏం చేస్తామో తెలుసా ఫ్రెండ్స్? పారబోస్తామా? పారబోయా ఇలా ఇందులో పోసేసుకుంటాం. ఇందులో పోసుకొని మళ్ళీ పొయ్యి ముట్టించాలి ఫ్రెండ్స్. కొన్ని వాటర్ పోసినాం కదా, ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఇలా కలుపుకుందాం. చూడండి ఇందాక ఎంత ఉందో కూర. ఇందాక కొన్ని మనం వాటర్ పోయడం వల్ల అడుగంటలేదు, మంచిగా వచ్చింది కూర. మటన్ కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామో తెలుసా ఫ్రెండ్స్? తలకాయ కూర 2 రకాలు వండుకుంటారు. ఒకటి చింతపండు పులుసు పోసి తలకాయ కూర వండుకుంటారు. పులుపు ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ దీంట్లో ఉప్పు కారం వేసి మసాలా వేసి పోయి బంద్ చేస్తారు. కానీ మేము ఏం చేస్తామంటే ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేస్తాను. వేసిన తర్వాత 2 నిమిషాలు ఉంచి చింతపండు రసం పోస్తాను. మంటకు తక్కువ పెట్టి కారం వేసుకుందాం. 1 స్పూన్, 2 స్పూన్, 3 స్పూన్స్, 4 స్పూన్స్. అంటే నిండు వేస్తాడే, నేను కొంచెమే చూడండి, నిండు వేస్తాడండి. 5 స్పూన్స్, 6 స్పూన్స్. మేము కారం ఎక్కువ తింటాం. అదే వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఇంకా 6 స్పూన్స్ వేసాను, లేదంటే 8 స్పూన్స్ వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం కలుపుతా ఫ్రెండ్స్. ఈ కలిపితే ఏం జరుగుతుందంటే మనకి కారం సరిపోయిందా సరిపోలేదా అనేది ఒక ఐడెంటిటీ వస్తుంది.
కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇందాక నేను దాదాపు 6 స్పూన్స్ వేసుకున్నాను. అంటే నేను నిండా స్పూన్స్ అయితే 5 స్పూన్స్కి ఇందాక 1 స్పూన్ ఉప్పు వేసినా కాబట్టి ఇప్పుడు 1.5 స్పూను సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మసమస గసా ఇగో ఫ్రెండ్స్, ఇది కూడా వేసేస్తున్నాను మసాలా. మనకి కౌసులో అంటే చికెను, మటను, ఫిష్, తలకాయ, ఇంకా ఏ కూరలకైనా సరే మనం ఉప్పు కారం అనేవి కొంచెం గట్టిగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుంటేనే మనకి కూర టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూసారా, ఒక్క 2 నిమిషాలు ఉంచుదాం ఫ్రెండ్స్. ఉంచిన తర్వాత ఇలా 2 నిమిషాలు అన్ని ముక్కలకి ఉప్పు కారం పట్టినిద్దాం. పట్టించిన తర్వాత ఇందాక మనం చింతపండు రసం నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్. మంచిగా చింతపండు రసం నానింది. చూడండి మనం పిసుకుతుంటేనే ఎంత చిక్కగా వస్తుందో. చింతపండు రసం పోసుకుంటే తలకాయ కూరకి అదొక మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోవాలి. చింతపండు రసం మంచిగా పిండితే దాని నుంచి పులుపు మొత్తం దిగి వస్తుంది. వచ్చిన తర్వాత ఇలా పెట్టుకొని మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే డైరెక్ట్ పిండేసుకుంటాను. మీ వల్ల అయితేనేమో డైరెక్ట్ పిండండి, లేదంటే ఒక గిన్నెలోకి పిండుకున్న తర్వాత పోసుకోండి. చూసినా ఫ్రెండ్స్, చింతపండు రసం మొత్తం పిండేసినాం. ఉత్త పిప్పి మిలిగింది. ఈ పిప్పిని మనం అంట్లు రుద్దుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం పితాంబరేసి దేవుడి గిన్నెలు కానీ వేరే గిన్నెలు ఏమో కానీ కడుక్కోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చింతపండు రసం పోసిన తర్వాత మంచిగా కూర మనకి ఎలా అయిందో చూడండి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉప్పు సరిపోయిందో సరిపోలేదా అని తెలుసుకోవడానికి కొంచెం టేస్ట్ చూస్తా ఫ్రెండ్స్. చింతపండు రసం పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఎవరైనా సరే నేను చేసిన ప్రాసెస్లో చేస్తే ఈ తలకాయ కర్రీ సూపర్ ఫ్రెండ్స్. కొన్ని వాటర్ పోస్తున్నాను. ఇక్కడ కూర కొంచెం మనకి చిక్కగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం వాటర్ పోసాను. ఈ తలకాయ కూరలో మనకి ముక్కల కంటే ఈ గ్రేవీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇదే మనకి చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే అన్నంలో కంటే పూరీలో కానీ చపాతీలు కానీ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈ తలకాయ కూరలోకి ఒక పెగ్గేసుకొని 2 తలకాయ ముక్కలు పెట్టుకొని రసం స్పూన్తో తాగుతుంటే ఆ రుచే వేరు. మంచిగా మామిడి చెట్టు కింద కూర్చొని తలకాయ కూర పెట్టుకొని కళ్ళులోటి పెట్టుకొని తాగుతుంటే ఫ్రెండ్స్. దీంట్లో ఉప్పు, కారము, చింతపండు రసము, ధనియాల పొడి, యాలక్కాయలు, లవంగాలు అన్నీ మిక్సీ పట్టిన పౌడర్ వేసినాం. కొంచెం చింతపండు రసం కూడా పోసినాం. ఇప్పుడు తలకాయ కూర మంచిగా అవుతున్నది. ఇది మంచిగా కుట్టలు ఆడుతున్నప్పుడు మనం ఈ బ్రెయిన్ని ఇందాక చూపించాను ఫ్రెండ్స్. ఈ బ్రెయిన్ని అందులో వేసి ఒక 5 మినిట్స్ ఉంచితే అయిపోతుంది. తలకాయ కూర రెడీ. ఆల్మోస్ట్ అయిపోయినది. ఇప్పుడు మంచిగా ఇది కొంచెం కుట్టలు ఆడితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా అప్పుడే పక్క నుంచి సైడ్ నుంచి కుట్టలు ఆడడానికి మనకు వస్తూనే ఉన్నది. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచితే మంచిగా అవుతుంది ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇందాక మూత పెట్టాను, ఇప్పుడు మూత తీస్తున్నది. మన తలకాయ కూర చూద్దాం ఎలా వచ్చిందో, ఏ విధంగా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, చూడండి కుట్ట కుట్టలు. చూడండి సూపర్ ఉడికిందండి. ఇందాక చెప్పాను దీంట్లో ఏం వేస్తానంటే బ్రెయిన్ వేస్తాను. ఈ బ్రెయిన్ వేసినప్పుడు మనం తలకాయని దాన్ని ఎటు ఉడికి కలపొద్దు ఫ్రెండ్స్. వేసి ఇలా ఒక చిన్న పీస్ని ఇలా వేసి ఈ ఎసరు ఉంటుంది కదా, దీని మీద ఇలా పోయాలి. చూడండి, మీరే చూస్తున్న లైవ్ చూడండి వేసినప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు మన బ్రెయిన్ చూడండి ఎలా అవుతుందో. తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. కానీ తలకాయ పులుసులో తినే బ్రెయిన్ చూడండి, ఇందాక చిన్న పీస్ వేసాను మేము ముందులో, ఆ పీస్ చూడండి, బ్రెయిన్ చూడండి మంచిగా ఎలా అయిపోతుందో. ఒక్క 5 నిమిషాలు మనం మంట పెడితే ఆ ఆవిరికి మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. దాన్ని కలపొద్దు, ఇట్లా 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 కలపొద్దు. కలిపితే ఆ బ్రెయిన్ అనేది చిల్ల చితికిపోతుంది. ఇలానే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచండి. చూడండి ఫ్రెండ్స్, మంచి కొట్టుకుట్లా ఆడుతుంది. మా బ్రెయిన్ ఏమంటుందో చూద్దాం. చూడండి మంచిగా ఉడికిపోయింది, ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి. చిన్నది వచ్చింది వేసినాయి. చూడు ఫ్రెండ్స్, బ్రెయిన్ మంచిగా ఉడికింది, సూపర్. దీన్ని చూస్తుంటే అనిపిస్తుంది. బ్రెయిన్ వేడిదే మంచిగా గిన్నెలో పెట్టుకొని తినొచ్చు, అన్నాలకైనా తినొచ్చు. ఓపుకుంటే బ్రెయిన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్రెయిన్ ఫ్రై ఒకరోజు చూపిస్తాను, బ్రెయిన్ ఫ్రై ఎలా చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బాయ్స్, ఈ కర్రీ కావడానికి మనకి మ్యాక్సిమం 8 మినిట్స్ టైం పట్టింది. కానీ బయట మనం వండడానికి గంటంబావు టైం పడుతున్నది. గంట 20 నిమిషాలు టైం పడుతున్నది. ఏదో 20 మినిట్స్లో తలకాయ కూర అయిపోయింది కదా అని మీరు అనుకునేరు. 20 మినిట్స్లో ఏ కూర కాదు, 10 మినిట్స్లో ఏ కర్రీ కాదు. కాకుండా మనకు కావాల్సిన ప్రాసెస్లో మనం ఏ విధంగా చేస్తున్నాం స్టెప్ బై స్టెప్ చెప్తున్నాం. దాన్ని బట్టి మీరు కూడా కర్రీని చూసుకుంటూ వండుకోవాలి. ఏదో మనం అన్న స్వామన్న 20 నిమిషాల్లో కర్రీ చేసింది కదా అని చెప్పి పొయ్యి మీద తలకాయ పెట్టి ఇట్లా దనదన చేశారనుకోండి, మీ కర్రీ కానే కాదు. అందుకని కర్రీని చూసుకుంటూ నిదానంగా వండుకోండి ఫ్రెండ్స్. తలకాయ కూరలో చింతపండు రసం పోసి వండితేనే ఆ కర్రీ మస్తు టేస్ట్ ఉంటుంది, మంచిగా పుల్లగా ఉంటుంది, ఇలా ఉంటుంది.